ఏ రకంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే దయచేసి ఇలా కాంగ్రెస్ మోసాన్ని మనం ప్రజలకు వివరించాలి. ఇలా 100 రోజుల్లో చేస్తామని ప్రజల్ని నమ్మించిండ్రు. ఎంత ముద్దుగా చెప్పిండు, అవ్వా పెన్షన్ ఎంత వస్తుంది అన్నాడు. 2000 వస్తుందని ఒక అవ్వ అన్నది. ఇక మేము వస్తున్నాం డిసెంబర్లో, రాగానే 4000 ఇస్తా అని చెప్పి అబద్ధాలు ఆడిండు. మరి వచ్చి 4 నెలలైనా అవ్వా తాతలకు 4000 పింఛన్ ఇంకా వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఇంతసేపు ఓ గోబల్స్ ప్రచారం, అబద్ధాలు చెప్పడం తప్ప వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదు, అందుకే లీకులు, ఫేక్ వార్తలు. ఆనాడు అపోజిషన్లో అదే పని చేసిండు. గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంకా మన మీద బురద చల్లుకుంటా, మన మీద అక్కసును వెళ్ళగక్కుంటా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేస్తున్న పని అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. అరే ఇది ఉత్తదే ఉన్నది, అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకున్నాము అనే విషయం ప్రజలకు అర్థమైంది. కానీ ఇది ఎంపీ ఎలక్షన్లలో కొంతమంది ఏమంటున్నారట, ఇక బీజేపీ అంటున్నారని తెలుస్తుంది అక్కడక్కడ. బాగా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ గిట్ట ఓటేస్తే పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, ఇంకా ఆగమైపోతుంది మన తెలంగాణ. అందువల్ల బాగా ఆలోచించాలి. బీజేపీ అనేది అది పేదల వ్యతిరేక పార్టీ, సంక్షేమ వ్యతిరేక పార్టీ. 10 ఏళ్లుగా తెలంగాణకు సహకరించని పార్టీ బీజేపీ పార్టీ. మన 7 మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కేసీఆర్ కాళేశ్వరం కట్టి, కేసీఆర్ చెరువులు మంచిగా చేసి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే మేము వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ. అరే వడ్లు కొనకపోతే ఎట్లనయ్యా, నువ్వు పంజాబ్లోనేమో ఒక గింజ లేకుండా కొంటావు, మా తెలంగాణ వడ్లెందుకు కొనవంటే అగో గింతగానం వడ్లు పండుతాయా? మీది మొన్నటిదాకా 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతుండే, ఏమైనా మ్యాజిక్ చేసినారా? 3 కోట్ల మెట్రిక్ టన్నులు యాడికెళ్ళి వండుతున్నాయి అన్నారు. అరే మేము కాలువలు కట్టుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు కట్టుకున్నాం, మేమేమైనా పండిన వడ్లే కొనమంటున్నాం కదా అంటే కొనమన్నారు. అరే ఎండాకాలం వడ్లు ఈ నూకలైతాయి, నువ్వు బాయిల్డ్ రైస్ కొనాలి, నువ్వు ఇవి కొనాలి ఎప్పట్లెక్క అంటే మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కుడు నేర్పుండి అని తెలంగాణ జాతిని అవమానపరిచిన పార్టీ బీజేపీ పార్టీ. మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం వడ్లు కొనమని. ఈ నూకల్ బుక్కుమని మన తెలంగాణ ప్రజల్ని అవమానం చేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నడన్నా రైతుల కోసం బీజేపీ మాట్లాడినాదే? పేదల కోసం మాట్లాడిందా? దళితుల కోసం మాట్లాడిందా? బీసీల కోసం మాట్లాడిందా? కార్మికుల కోసం మాట్లాడిందా? 10 ఏళ్లలో బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్తారే? ఒక్క పని. ఇప్పుడు మనం చెప్పచ్చు, మీరు ఎవరిని అడిగినా బీఆర్ఎస్ ఏం చేసిందంటే 2000 పింఛన్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, రైతు బంద్ ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది అని ఎన్నో 100 ప్రోగ్రాంలు మీరు చెప్పగలుగుతారు. బీజేపీ వాడిని ఏం చేసినవరా భయ్ నీ 10 ఏళ్లలో అంటే చెప్తాడా? పెట్రోల్ ధర 60 రూపాయలకి వెళ్ళి 100 రూపాయలు చేసినా, 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసినా, పేదరికం పెంచినాం, ఆకలి పెంచినాం, నిరుద్యోగం పెరిగింది, మీకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని ఎగబెట్టినాం, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని ఎగబెట్టినాం, మీ 7 మండలాలు గుంజుకున్నాం. గిది తప్ప బీజేపీ వాళ్ళు ఒక్కటి చెప్తారే? ఇలా అబద్ధాలలో బీజేపీ బడేమియా అయితే కాంగ్రెస్ చోటేమియా, ఇద్దరు అబద్ధాల్లో పోటీ పడుతున్నారు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి కూడా మొన్నటిదాకా ఏమన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని అసెంబ్లీ ఎలక్షన్లలో మన మీద బురద చల్లిండు. ఇప్పుడేమైంది? బడేమియా అంటుండు. మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి పోయి ఏమంటుండు? రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని పట్టుకొని బడే భయ్ భవిష్యత్తులో కూడా నీ సహకారం ఉండాలి అంటుండు. ఆగే మీ తుమారా ఆశీర్వాద్ రహనా అంటుండు. అంటే ఇప్పుడు ఎవరు ఒకటైనట్టు? ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ను లేకుండా చేయాలని చెప్పి బడే భయ్ చోటే భయ్ ఇద్దరు ఒకటై కుట్రలు చేస్తూ ఉన్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది, కానీ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. నిజంగా మనం వచ్చినాకనే ఇవాళ తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది.
తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. తెలంగాణలో పుట్ల కొద్ది వడ్లు వండుతా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పుట్ల కొద్ది వడ్లు వండితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పుట్టెడు దుఃఖం వచ్చింది. ఇవాళ చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. మళ్ళా బోర్వింగ్లు వేసుకుంటున్నారు. మళ్ళా బాయిలలో పూడికతీత స్టార్ట్ అయింది. పంట పొలాల్లో నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ రకరకాల ఇబ్బందులు ఇవాళ రైతుల్లోకి వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మనం ఆలోచించాలి. అందరం కూడా దయచేసి ఇవాళ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఏమనంటే క్యాలెండర్ వంచుతున్నట్టు